తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి నూతన కార్యవర్గం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అక్టోబర్ 12వ తేదీ మధ్యాహ్నం 12:15 నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం జరుగుతుందని, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ నూతన ధర్మకర్తలు ఆలయ అభివృద్దికి కృషి చేయాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో ఆలయ చైర్మన్ భీమనాథం వీరశేషారావు, ధర్మకర్తలు వీరవల్లి ఉమామహేశ్వరరావు, యాతం నాగలక్ష్మి శ్రీనివాస్, కె సునీత, ఎం బాలమణికంఠ శర్మ, జి మల్లేశ్వరరావు, సారికా కరుణ, అడబాల శ్రీవాణి ఉన్నారు. మన భీమవరం నియోజకవర్గంలో దేవస్థానాలన్నీ కూడా ట్రస్టీ బోర్డులు నియమించడం జరుగుతుంది. దానిలో భాగంగా శ్రీ ఆద్యలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవాలయానికి నూతన బోర్డుని నియమించడం జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. కమిటీ సభ్యులుగా చైర్మన్గా భీమనాథం వీరశేషారావు గారిని నియమించడం జరిగింది. అలాగే 9 సభ్యులుగా నియమించడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి, శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండి నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకివీడు టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం ఉమా సత్యనారాయణ ఆకాంక్షించారు. ఆదివారం ఆకివీడు శాంతినగర్లోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం నుండి శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి దేవస్థానం వరకు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా గంధం ఉమా దంపతులను, సీఐ జగదీశ్వరరావును దేవస్థానం చైర్మన్ గొంట్ల గణపతి ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, కౌన్సిలర్లు కిమిడి నాగరాజు, బొల్లా వీరశ్వేత, మాక చిన్న, గంధం ఆలిషా, గంట్ల శివకుమార్, వర్ణకవి రాసు, ఏవో సత్యనారాయణ రాజుతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నవరాత్రుల మహోత్సవంలో భాగంగా స్థానిక ఆకివీడు ఇలవేల్పు అమ్మవారి పెద్దింట్లమ్మ అమ్మవారికి మా నూకాలమ్మ అమ్మవారి దేవాలయం శాంతినగర్ తరఫున ఈరోజు సారె సమర్పించడం జరుగుతూ ఉంది. అయితే ఇందులో శాంతినగర్ కానీ, శ్రీనగర్ కాలనీ కానీ, అలాగే అటు 11, 13 వార్డులు అందరూ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అమ్మవారి కృప అందరికీ ఉండాలని, అలాగే ఈ నవరాత్రి మహోత్సవాల్లో అందరూ కూడా మంచి దైవ మార్గంలో భక్తితో పెద్ద ఎత్తున పూజలు చేసుకుంటున్నారు. ఈరోజు అక్కడ శాంతినగర్ లో నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ప్రథమంగా అమ్మవారిని నిలబెట్టి పూజ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. చక్కగా యువతంతా కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అలాగే గ్రామంలో ఎక్కడ చూసినా సరే కూటమి ప్రభుత్వంలో మంచి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానం చైర్మన్ గా గంట్ల గణపతి గారు కానీ, అలాగే గుడి దేవస్థానం చైర్మన్ గా పెళ్లి వెంకటబాబు గారు కానీ, వీళ్ళంతా కూడా చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ కూడా ఆకివీడు అమ్మవారి గుడికి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాలు కూడా బ్రహ్మ ఉమాసత్యనారాయణ ఆధ్వర్యంలో బాగా జరుగుతుంది. ఈ రోజు శాంతినగర్ నుంచి విశేషంగా మహిళలందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. నవరాత్రుల భాగంగా ఆకివీడు శాంతినగర్ లో వేయించేసిన నూకాలమ్మ ఆలయం వద్ద నుండి పెద్దింట్ల అమ్మవారికి ఈ రోజు సారె తీసుకొస్తాం జరుగుతుంది. కావున మా శాంతినగర్, శ్రీనగర్ కాలనీ వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్తులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. సకల కిల్బిష వాగ్దోష నివారణ సిద్ధ్యర్థం మహాచండీ అనుగ్రహేణ మమ కుటుంబ రక్ష మహాసరస్వతి స్వరూపిణి శ్రీ జలదుర్గా స్థానేషు శరన్నవరాత్రి ధన కనక వస్తు వాహన వ్యాపార వృత్తి శాంతినగర్ వాసులకు అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని
ఓకే భీమవరం మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ గా తూలూరి ఇమాన్యుయల్ ప్రశాంత్ నియమితులయ్యారు. భీమవరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ కార్యాలయంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ చైర్మన్ కోన జోసెఫ్, జిల్లా అధ్యకులు ఈది రవికుమార్ మాట్లాడుతూ పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ గా ప్రశాంత్ నియమితులు కావడం హర్షించదగ్గ విషయమన్నారు. రానున్న రోజుల్లో ప్రశాంత్ మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలన్నారు. ప్రశాంత్ మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతను చిత్తశుద్దితో నిర్వర్తిస్తానని అన్నారు. అనంతరం వారికి శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో కేసీ రాసు, బేతాళ కమలాకర్, గాతల సందీప్, శ్రీకర్, పిల్లి ముసలయ్య, కోరం ముసలయ్య, ఆదా రాసు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆధ్వర్యంలో భీమవరంలో ఈది రవి గారి ఆధ్వర్యంలో ఈ రోజున ప్రశాంత్ గారికి, మా సభ్యులైన ప్రశాంత్ గారికి మరి భీమవరంలో మున్సిపల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఆయన ఎలక్ట్ అయినందుకు ఈ రోజున ఆయన ప్రత్యేకంగా మరి సన్మానించడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా మరి పిలిస్తే పలి వ్యక్తి, పేదల పార్టీ పనిది, బడుగు వర్గాల ఆశా జ్యోతి, మరి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకున్న మహా వ్యక్తి ప్రశాంత్ గారు ఈ రోజున మరి ఆయన కోర్టులో ఆయన వాదనకు తిరిగి లేకుండా ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలని కలుపుకుంటూ ఆయన అందరినీ కూడా ఉచిత మరి సేవలు అందించిన ఆయన ఉచితాలు గుర్తించి ఈ రోజున అడ్వకేట్ కి ఈ రోజున స్టాండింగ్ కమిటీ మరి మెంబర్ అవ్వడం అనేది మేమందరూ కూడా గర్వించవలసిన విషయం. ₹1,00,000 ఈయన ఆధ్వర్యంలో మా సంఘానికి తీసుకుని రావడం ఈ రోజు మేము మా పెద్దలు, మరి మా మాజీ పెద్దలు, మరి బొండ నాయకులు మేము కూడా వచ్చి రోజున ఎంతో చక్కగా సన్మానించాం. భవిష్యత్తులో ఇంకో సేవ, అనేకమైన సేవా కార్యక్రమాలు చేయాలని మనసారా ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాం. ఈరోజు భీమవరం పట్టణంలో బుద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు కోన జోసెఫ్ గారు, అలాగే నా మిత్రుడు ఈది రవి గారు జిల్లా ప్రెసిడెంట్ గారు, వీరి ఆధ్వర్యంలో మరి తూలూరు ప్రశాంత్ కుమార్ అన్నకి ఈ రోజున ఈ యొక్క మొదటి సన్మానం అనుకుంటున్నాను నేను. మరి ఈ యొక్క పదవి వచ్చిన తర్వాత మన కమ్యూనిటీలో ఇది మొదటి సన్మానం. ఇది సన్మానం కాదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అన్నయ్యకి అప్పచెప్తున్న బాధ్యత. ఏదైతే 39 వార్డులో మరి ఏదైతే ఒక వర్గం ఉందో, పార్టీలో కులం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, అందరికీ చెయ్యాలి. కానీ కులాన్ని ఎక్కడ ఇడిచిపెట్టకుండా మన వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఈ యొక్క పదవిని మీకు వచ్చింది కనుక, అంటే చాలామంది పోటీ పడ్డారు. ఆ పోటీలో మీరు తెచ్చుకోవడం అంటే మీ స్టెబిలిటీ, మీ యొక్క విధానం, మీ యొక్క ప్రవర్తన బట్టి ఇది వచ్చిందని మేము అందరూ భావిస్తున్నాం. సంపాదించుకునే మాకు చాలా దళితులుగా మేము చాలా ఆనందిస్తున్నాం. ఇది భీమవరం పట్టణ ప్రజలకు ఎంతో శుభపరిమాణం అని మీకు తెలియజేస్తున్నాం. అయితే మీరు బాధ్యతను మరి మన యొక్క కమ్యూనిటీకి ఎంతో మరి తీసుకుని రావాలో, అది కేవలం మీరు ఎంతో మనకి ఫేవర్ చేయొద్దు, కనీసం చట్టాన్ని పరిరక్షించి చట్ట ప్రకారంగా మీరు 39 వాటిలో అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. కేవలం దళితులకే కాదు, దళిత క్రైస్తవులు కాదు. అయినప్పటికీ మీరు చట్టాన్ని పరిరక్షిస్తే చాలు, మరి అట్టడుగున్న ప్రజలకు లాభం జరుగుతుంది కాబట్టి చేయాలి కోరుతూ అడ్వకేట్ గా పనిచేస్తూ హైకోర్టు అడ్వకేట్ గా ప్రశాంత్ గారికి ఇవ్వడం, మరి కూటమి ప్రభుత్వం అంజిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడిన తర్వాత ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రశాంత్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్లి మరింత బలాన్ని చేకూర్చాలి. చాలా సంతోషమైన రోజు. నేను ఊహించలేదు మన భీమవరం ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు నా పైన ఉంచిన నమ్మకాన్ని బట్టి అంజిబాబు గారికి నేను చాలా కృతజ్ఞుడిని. ఎందుకంటే భీమవరం పట్టణంలో ఎంతోమంది మేధావులు అడ్వకేట్స్ ఉన్నారు, ఎంతోమంది పోటీ పడ్డారు. కానీ నాపై అంజిబాబు గారు ప్రేమ చూపి నేను గత 4 టర్మ్స్ నుంచి అంజిబాబు గారికి కుటుంబంలో ఒక నెంబర్గా ఉన్నాను. అంజిబాబు గారు ఈ విధంగా నాకు ఒక మంచి గుర్తింపు ఇచ్చి ఒక మంచి పొజిషన్ ఇచ్చినందుకు పులపర్తి రాజమండ్రి గారికి చాలా కృతజ్ఞుడిని. అలాగే ఈ దినము మన కోన జోసెఫ్ అన్న గారు, మరియు ఈది రవి గారు, మరియు మరి ఎంప్లాయీస్ అసోసియేషన్స్ సభ్యులు అందరూ కలిసి దళితులందరూ కలిసి ఈ విధంగా సన్మానం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఒక డెడికేట్గా పనిచేస్తే మనకి
డెఫినెట్గా మనకి వస్తాయి, భగవంతుడు ఇస్తాడు. కానీ మన ఈరోజు అందరం కలిసి నాకు సన్మానం చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు ఇచ్చేది. భీమవరం పట్టణం 29వ వార్డు గొలవంతిప్ప రోడ్లో వేయించేసిన శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని శ్రీ కాళికాదేవిగా అలంకరించారు. దాతల సహకారంతో ప్రతిరోజు అన్న సమారాధన నిర్వహించినట్లు ఆలయ మాజీ చైర్మన్ పెనుమస రమేష్ రాజు తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జి నాగ సీతారామరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అవకాశం కల్పించండి. భోజనం చేసిన భక్తులకే వడ్డించుకోండి. అంతే మీకు ఎంత కావాలో అంతే వడ్డించుకోండి. ఈ సంవత్సరం 47వ ప్రసాదం జరుగుతుంది. కాబట్టి భీమవరం అడ్డవంతెన వద్ద వంశీకృష్ణానగర్ లో ఫ్రెష్ బాస్కెట్ ను ఆదివారం ప్రారంభించారు. ఈ షాప్ లో తాజా కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, పప్పు దినుసులు, జ్యూస్, ఐస్ క్రీమ్స్ లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. భూపతిరాజు, నాగేంద్రవర్మ, తాళ్లపూడి పరమేశ్వరరావు, చిగురుపాటి రాజు, ఎజ్జీపర్, అప్పలనాయుడు, చిగురుపాటి సందీప్, పవిత్ర నాగబాబు, నిర్వాహకులు గాదిరాజు రామరాజు, వేగేశ్ మూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు. అలాంటి మన యాటిస్మెంట్ ఉంటుంది. యాటిస్మెంట్ ఉంటుంది. ఈ రోజున భీమవరం 2 టౌన్ అడ్డవంతెన దగ్గర వంశీకృష్ణానగర్లో ఫ్రెష్ బాస్కెట్ షాపు ఓపెన్ చేయడం జరిగింది. ఇది అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అలాగే రేట్లు కూడా కూరగాయలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, జ్యూసు, ఐస్ క్రీము అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఇక్కడ. అలాగే రేట్లు కూడా అందుబాటులో ఉండేట్టు అంతా బాగా పెట్టడం జరిగింది. కావున అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ మా యొక్క వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు అడ్డంతం దగ్గర ఫ్రూట్స్, కాయగూరలు షాప్ ఓపెనింగ్ అయినది. దాంట్లోకి వచ్చి కాయగూరలన్నీ చూస్తే బయట రేటుకి ఇక్కడ రేటుకి చాలా తేడా ఉన్నది, కానీ తాజాగా కూడా ఉన్నాయి. అందుకని కాయగూరలను ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. నాకు నచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నాను, మీరు కూడా వచ్చి కొంటారని ఆశిస్తున్నాను. మా మిత్రులు గాదిరాజు రామరాజు గారు ఈ రోజున అడ్డవంతెన వద్ద ఫ్రెష్ బాస్కెట్ షోరూమ్, ఇందులో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూస్, ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా లభిస్తున్నాయి. చాలా చక్కని అందరికీ అందుబాటు రేట్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. అందరూ కూడా భీమవరం పట్టణ ప్రజలు, సమీప ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ 156వ జయంతోత్సవాల సందర్భంగా సంస్థ కార్యాలయంలో సమాజ సేవకులు, విశ్రాంత ఎలక్ట్రికల్ ఏడీఈ, విశ్వశాంతి వృద్ధుల సంక్షేమ కేంద్రం నిర్వాహకులు భూపతిరాజు సత్యనారాయణరాజును సత్కరించామని సంస్థ చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు, అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజు తెలిపారు. ప్రతి నెల చివరి ఆదివారం సంస్థ నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించి సంస్థ కార్యక్రమాలను, భవిష్యత్తు ప్రణాళికలను చర్చించి నూతన సభ్యులను పరిచయ కార్యక్రమం నిర్వహించామని సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్ తెలిపారు. అనంతరం భూపతిరాజు సత్యనారాయణరాజుని సంస్థ గౌరవ డైరెక్టర్ ఇందుకూరి ప్రసాదరాజు, కో చైర్మన్ కార్మూరి బాబు, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, అల్లూరి నరసింహరాజు, చేకూరి ఝాన్సీ, కలదిండి గోపాలకృష్ణంరాజులు శాలువాలతో, పుష్పగుచ్చాలు, పుష్పమాలలతో సత్కరించారు. భూపతిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ మానవతా సంస్థకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చాన్ బాషా, పాతపాటి మురళి, ఇందుకూరి శివాజీ వర్మ, షేక్ కాసిం సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మనమందరం కూడా మానవతా కార్యక్రమాల్లో పాల్గొని మనం అందరం కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఈరోజు ఇక్కడ సమీక్ష కార్యక్రమం జరుగుతుంది.
ప్రతి ఒక్కరు కూడా మీ అందరి సూచనలతోటి మనకు ఉన్నటువంటి మానవాళిలో ఉన్నటువంటి మన సహచరులు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరినీ మనం గమనించి వారికి కావాల్సినటువంటి వైద్య సహాయం కానీ లేక ఉపాధి సహాయం కానీ లేక విద్యా సహాయం కానీ మనం చేసే ప్రయత్నం ప్రతి నెల కూడా మనం సమీక్షించుకుని చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంతేకాకుండా మరి విద్యార్థుల్ని తీర్చిదిద్దే ప్రయత్నంగా మనం బాలోత్సవ కార్యక్రమాన్ని కూడా వచ్చే నెలలో నిర్వహిస్తున్నాం. నవంబర్ నెలలో, అక్టోబర్ నెలలో దీనికి కావాల్సిన ప్రణాళిక ఏర్పాటు చేసుకుని మరి విద్యార్థుల్ని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా గాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు భీమవరం మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో మరి ఉత్తమ కావచ్చు, మరి ఏదైతే గాంధీ ఆశయాలతో మనం సమాజంలో 10 మందికి ఆదర్శంగా జీవిస్తూ 10 మందికి మంచి ఆదర్శాలు కల్పించినటువంటి వ్యక్తులను గౌరవించుకునే ఉద్దేశంతో ఈరోజు మనం ఒకరిని ఈసారి ఎంపిక చేసుకుని వారికి ఈరోజు మన మానవతా సంస్థ కార్యాలయంలో సత్కరించడం చిరు సత్కారం. ఏం కాదు, ఇది విలువలతో కూడినటువంటి వ్యక్తులను సమాజంలో విలువలతో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సత్కరించుకోవడం అనేది ఒక చక్కని సాంప్రదాయం. రాబోయే తరానికి ఇటువంటి కార్యక్రమాలను కూడా స్ఫూర్తినిస్తాయి. మీరు మనం నడవడికతో మనం ఏదైతే పిల్లల్ని చక్కగా సంస్కారాలతో తీర్చిదిద్దుకోగలుగుతామో, సమాజానికి మనం ఇచ్చేటువంటి కానుక ఏదైనా ఉందంటే మన పిల్లలు తీర్చిదిద్దుకోవడం. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుకుంటున్నారు, సంస్కారంగా ఉన్నారా లేదా, గౌరవిస్తున్నారా లేదని అన్ని విలువలతో కొన్ని. దాని గురించే మేము ముఖ్యంగా మానవతా సంస్థలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే మానవత్వంతో మనం జీవిస్తూ బయట వాళ్ళకి ఆదర్శంగా నడిపించాలన్న ఉద్దేశంతోనే కార్యక్రమాలు చేస్తున్నాం. ఎస్పెషల్లీ మానవతకు సంబంధించినంత వరకు, మానవతా సంస్థకు సంబంధించినంత వరకు వెంకటపతిరాజు గారు చైర్మన్ అంత సింపుల్గా చేస్తారంటే చూసి కూడా నేర్చుకోవడానికి సింపుల్గా చేస్తారు. ఏ యాక్టివిటీ చేసినా సరే అంత అద్భుతంగా చేస్తారు. అంత సింపుల్ అంటే ఆయనకి ఏదైనా చిన్న పని చెప్పాలనుకుంటే ఆయన వచ్చి ఆయనే చేసుకుని వెళ్ళిపోతారు. తప్పించి మనం చేయాల్సింది కూడా ఆయనే చేస్తారు. ఆయన చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అలాగే ప్రసాదరాజు గారిని చూసి ఇక్కడి నుంచి అక్కడి దాకా నడవగలుగుతాం అనుకుంటాం మనం. ఆయనకి ఎంత టైం దొరికితే అది అన్నంలో వెళ్ళిపోతారండి. అసలు వాళ్ళందరూ వాళ్ళు చేసేటువంటిది. అలాగే మన గోపాలకృష్ణరాజు గారు 90వ సంవత్సరం వయసులో ఆయన సర్వీసెస్ అంటే మనం ఊహించలే ఉండే. మనం జ్ఞానంలో కూడా అలా చేయగలుగుతారు. మనం ఇక్కడ ఎంతోమంది స్టార్ వార్డ్స్ ఉన్నారు. మాస్టర్ దాకా మాట్లాడారు, లైబ్రరీన్ గారు. అలాగే ఒక భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారిని ఆలయ ప్రాంగణాన్ని గాజులతో అలంకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళా పారాయణ బృందంచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయ ఈవో గొట్టుముకుల నాగ సీతారామరాజు, సేవా సంఘం నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నిరంతర సేవా తత్పరుడు నిస్సహాయులు కాప్తుడు మల్లేడి తిరుమలరావు బాబీ అని పలువురు వక్తలన్నారు. జనసేన పార్టీ రాష్ట ప్రోటోకాల్ చైర్మన్ మల్లేడి తిరుమలరావు పుట్టినరోజు వేడుకలను ఆదివారం భీమవరం పట్టణంలో వారి అభిమానులు మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం
పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు, గర్భిణులకు బ్రెడ్స్, పండ్లు, పాలు పంపిణీ చేశారు. సోమేశ్వరాలయం వద్ద దివ్యాంగులకు రగ్గులు, నిత్యావసర సరుకులు, పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. 12వ వార్డులోని ఇందిరమ్మ కాలనీలో 100 మంది పేదలకు భోజనాలు అందించారు. నిత్యం ప్రజల్లో ఉండే మంచి మనిషి మల్లిడి బాబీ అని పుట్టినరోజు వేడుకలను వారి అభిమానులు, శ్రేయోభిలాషులు సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలన్నారు. కార్యక్రమంలో చల్లారాము, కొప్పినీడి బాబీ, బోడపాటి పెదబాబు, పోకల కిషోర్, ఎంపీటీసీ తాతపూడి రాంబాబు, గరికపాటి చిట్టి, ఎడ్లపల్లి రాంబాబు, జడచిన్న, మాదాసు సాయి, గుడివాడ నారాయణ, ఆవుపాటి సతీష్, కొట్టు వెంకటేశ్వరరావు, రావూరి ప్రసాద్, బొంతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు, బాబీ అనే అభిమానులు అందరూ కూడా పలు రకాల సేవా కార్యక్రమాలు, అలాగే మన భీమవరం ఎలవేలిపోయినటువంటి అమ్మవారు మామూలు అమ్మవారి గుళ్ళో ప్రత్యేక పూజలు చేయించి అనేక సేవా కార్యక్రమాలు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో బాలింత్రాలకి పళ్ళు, బ్రెడ్, అలాగే వికలాంగులకి కూరగాయలు, దుప్పట్లు, పేదలకి అన్నదానం, ఇటువంటి చాలా రకాలైన సేవా కార్యక్రమాలు చేసి బాబీ అన్న మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలను చూపించారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే బాబీ అన్నకి హ్యాపీ బర్త్డే బాబీ అన్నయ్య. కాల్ కమిటీ చైర్మన్ మల్లిడి బాబీ గారి పుట్టినరోజు సందర్భంగా వాడవాడల పలు సేవా కార్యక్రమాలు, మౌళ్ళం గుడిలో పూజ సేవా కార్యక్రమాలు, అలాగే సోమేశ్వరం గుడిలో పూజ సేవా కార్యక్రమాలు, వికలాంగులకి బట్టల భోజనాలు, రగ్గులు, బ్రెడ్లు, ఫ్రూట్స్ అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విజయదశమి ఎప్పుడో వస్తుంది అనుకున్నాం, కానీ ఈరోజే ముందుగానే వచ్చింది బాబీ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా వచ్చి పలు సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై జైన్స్ అన్న, జై జై జైన్స్ అన్న. వీర మహిళలు కూడా వచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరంలో జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక స్క్రీన్ పైన ప్రధాని నరేంద్ర మోదీ 126వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీ నాయకులతో కలిసి లైవ్ లో వీక్షించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరంలో ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి వెండి మకర పీఠానికి 450 గ్రాముల వెండిని విరాళంగా అందించిన భక్తులు. జీఎస్టీ సంస్కరణలతో పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు. స్వదేశీ వస్తువుల్నే ప్రతి ఒక్కరూ వాడాలి. పీఎస్సీ చైర్మన్ అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.